తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీకది శేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం ఈ రోజు సంతనూతలపాడు మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఎంపీ గారు కృష్ణప్రసాద్ గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చెంచు గరటయ్య గారు అబ్జర్వర్ చోట శ్రీనివాసరావు గారు అదేవిధంగా నూతనంగా ఎన్నికైన ఏఎంసీ చైర్పర్సన్ రాజేశ్వరి ప్రసాద్ గారు స్టేట్ సెక్రటరీ స్వాములు గారు మండల్ పార్టీ అధ్యక్షులు మనోజ్ గారు హరిబాబు గారు రాఘవరావు గారు సుబ్బారావు గారు జయంత్ బాబు గారు మన పార్టీకి సీనియర్ పెద్ద నాయకులు మండవ రంగారావు గారు తల్లి శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఎస్టీ నాయకులు తిరుమల శెట్టి శ్రీనివాసరావు గారు గోవింద్ గారు నెప్పల సుబ్బారావు గారు అదేవిధంగా అంకారావు గారు స్టేజ్ మీద ఉన్న ఇతర పెద్ద నాయకులు మిత్రులు అందరికీ మరీ ముఖ్యంగా చేసిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ నమస్కారం. ఈరోజు సంతనూతలపాడు మహానాడులో నాకు మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఒకటేంటిదంటే పట్టుదలగా ఈసారి ఖచ్చితంగా గెలవాలి అనే నాకు ఎక్కడ లేని పట్టుదల పోయిన ఎలక్షన్లో వచ్చింది. సరే ఖచ్చితంగా గెలుస్తామని ఖచ్చితంగా అనుకున్నాను, కానీ మీ అందరి సహకారంతో కృషితో దగ్గర 30,000 మెజార్టీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకని మీ అందరికీ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకటేంటిదంటే ఈరోజు మహానాడు దగ్గర 43 సంవత్సరాలు అయిపోయింది తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఒక విధంగా చెప్పాలంటే మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్లు అనడానికి చాలా గర్వంగా మనందరం ఫీల్ కావాలి. ఎందుకంటే మన నాయకుడు స్థాపించిన నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు 83లో 9 నెలల్లో పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మనం ఇన్ని సంవత్సరాలు ఏం చేశామో చెప్పడానికి అనేక అద్భుతమైన పనులు చేశారు. కొన్ని చెప్పాలంటే ₹2 కిలో బియ్యం ఇచ్చారు. దాని తర్వాత పక్కా గృహాలు కట్టించారు. రెసిడెన్షియల్ స్కూల్స్ బడుగుబలైన వర్గాలకి ప్రోత్సహించడానికి రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించారు. రైతులకి ఎన్నో మంచి పనులు చేశారు. తెలుగు కళ ప్రాజెక్టును ఎన్టీ రామారావు గారు చేశారు. అదే కాకుండా కర్ణం పట్వారీ వ్యవస్థని తప్పించి ప్రజలకి మంచి పాలన తీసుకొని వచ్చారు. చెప్పుకుంటే ఇవన్నీ మనం బ్రహ్మాండంగా చేసిన పనులు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ రంగంలో హైటెక్ సిటీగా డెవలప్ చేయడం, దాంతో హైదరాబాద్ని ఇంత అద్భుతంగా డెవలప్ చేయడం, ఐటీ రాబోయే కాలంలో మనందరికీ ఉద్యోగాలు ఇస్తుంది ఇది అని ముందుగానే ఊహించి దాన్ని ప్రోత్సహించడం. ఎంతో మందిని స్టూడెంట్స్ ఈరోజు అమెరికాలో అన్ని ఫారెన్లో ఉండి
బ్రహ్మాండమైన ఉద్యోగాలు, జీతాలు, అవన్నీ డబ్బులు ఇచ్చి ఇక్కడ ఎంతో మందికి పాపం విషయాలు ఇవన్నీ తెలుసు. సో అందుకనంటే ఈరోజు మనము మన తెలుగుదేశం పార్టీలో చెప్పుకునేదానికి బ్రహ్మాండం ఉంది. మనం గౌరవంగా ఫీల్ కావడానికి ఎన్నో విషయాలు ఉందని ఈసారి మీ అందరికీ గుర్తు చేస్తాం. ఇంకొక విషయం వస్తే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా అంటే పరిపాలించిన ఆయన తర్వాత వేరే ఎవరైనా 2014లో కొత్త రాష్ట్రానికి ఈయనే కరెక్ట్ నాయకుడు అని ఆ రోజు ఇస్తే బ్రహ్మాండంగా పోలవరము, దాని తర్వాత అమరావతి రైతులను ఒప్పించి 30,000 పైచీలకు తీసుకొని రావడం, దాని తర్వాత అభివృద్ధి సంక్షేమ డబ్బులు లేకపోయినా కానీ బ్రహ్మాండంగా 14-18 సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అయినా కానీ కొన్ని కారణాల వల్ల ప్రజలు అతి ఆశ వల్లను లేకపోతే ఎవరో వస్తే ఏదో తెచ్చి పెడతారనే ఉద్దేశంతోనూ ఆ రోజు జగన్ ముఖ్యమంత్రి చేస్తే 5 ఏళ్ళు కష్టపడినంత ఈరోజు మళ్ళీ జీరోకి వచ్చాడు. మళ్ళీ ప్రజలు గమనించి అద్భుతమైన మెజారిటీ 164 సీట్లు ఇచ్చారు మన కూటమికి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే మనం అధికారంలో ఉండటం చాలా ముఖ్యం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇంకొక 10 ఏళ్ళు ఉండటం చాలా ముఖ్యం. అంటే మన కోసం కాదు, చంద్రబాబు నాయుడు కోసం కాదు, రాష్ట్రానికి కోసం, మన ఫ్యామిలీస్ కోసం, మన రాష్ట్రం కోసం, రాబోయే తరాల కోసం మనం గుర్తుపెట్టుకొని ఈరోజు అంటే మనందరికీ తెలుసు పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ కానీ కాపాడు నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఈరోజేమో 164 సీట్లు తెచ్చుకున్నాం కానీ బ్రహ్మాండంగా ఇది మనం అందరం వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మళ్ళీ 160 పైచీలు రావాలంటే మనంతా ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఇబ్బంది. అందుకని ఖచ్చితంగా మన రాష్ట్రం కోసం, మన తెలుగుదేశం పార్టీ కోసం వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా గెలిచే విధంగా మనందరం కలిసి పనిచేయాలనేది మీ అందరికీ నేను తెలియజేస్తాను. సరే, మిగతా విషయాలు అందరూ మాట్లాడారు, ఎంపీ గారు మాట్లాడారు, అందరూ నాయకులు 2 విషయాలు ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది. 2 విషయాలు నేను మాట్లాడేసి ముగించేస్తాను. ఒకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీలో చాలా కార్యకర్తలు, మంచి గట్టి కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు ఏంటిదంటే కార్యకర్తలు ఎక్కువైపోయి ఇప్పుడు నాకు బాధ వేస్తాను. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ నేను ఎలా సాటిస్ఫై చేయాలనేది నా బాధ. ఇంట్లో ఒకటి ఉంటే ఇంట్లో ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఆస్తి ప్రమాణాలు పనిచేయచ్చు, ఇంటి పడేస్తారు. ఇప్పుడు 10 మందిని కంటే 2 నుంచి 10 సార్లు ఎవరికి ఏం చేయాలంటే అందుకని ఖచ్చితంగా ఇవన్నీ గమనించి నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ చాతనని న్యాయం చేస్తానని మరి ఇంకోసారి చెప్తున్నాను. ఎలక్షన్ ముందరలో చెప్పాను, ఇప్పుడు కానీ చెప్తున్నాను. నేనేంటిదంటే తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే పొరపాటు ఏదైనా మాట్లాడితే మాట నిలబెట్టుకోవాలంటే నా దగ్గర తక్కువ స్పీచ్ ఇస్తాను. కానీ ఈరోజు నేను ఆ రోజు చెప్పాను, నేను ఖచ్చితంగా ఆ విషయం ఆ బాధ కానీ ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. నేను ఎలక్షన్ ముందరలో ఏం చెప్పాను, ఇంతకుముందు పాత కార్యకర్తలకి గౌరవించి దాని తర్వాత కొత్త వాళ్ళు వచ్చి మా ఎలక్షన్లో మాకు సహకరించడానికి తర్వాత ఖచ్చితంగా చూస్తామని ఆ రోజు చెప్పాడు. ఈరోజు కూడా అదే మాట మీద నేను ఇంకోసారి నేను గుర్తు చేస్తాను. ఇంకొక విషయం ఏంటిదంటే ఎప్పుడైనా కానీ నేను పాలిటిక్స్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా నిలబడిన తర్వాత నేను ఏదో హైదరాబాద్ అటు తిరుగుకుంటా మనకి పాలిటిక్స్ సంబంధం వచ్చి ఏదో పరిస్థితి ప్రకారం నేను ఎమ్మెల్యేగా నిలబడితే ఆ రోజు కొంతమంది అంటా ఉన్నారు, నేను హైదరాబాద్ నుంచి గెలిచినట్టు వెళ్ళి హైదరాబాద్లో కూర్చుంటాడని అంటా ఉన్నారు. ఆ రోజు ఏదో పొరపాటున పరిస్థితి ప్రకారంగా నేను చెప్పాను, ఈ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా నేను 20 ఏళ్ళు నిలబడతాను, ఇక్కడ పోటీ చేస్తాను ఆ రోజు చెప్పాను. అందుకని ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళతో 20 ఏళ్ళు అయిపోతుంది. అంటే నేను చెప్పేది ఏంటో అందుకని నేను కొద్దిగా ఆతి చూసి పొరపాటు మాట్లాడి నిలబెట్టుకోవాలి కాదని నేను కొద్దిగా అది మన ప్లస్ మైనస్ 2 సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ
అన్ని కాన్స్టిట్యూన్సీల కన్నా సమానంగా ఎక్కువనే ఖచ్చితంగా చేసి పెడతాను. ఇంతకుముందు చేశాను, ఇప్పుడు కూడా చేసి పెడతానని ఈ సందర్భంగా మీ అందరికీ ఇంకోసారి తెలియజేస్తూ, ఎందుకంటే అభివృద్ధి పనులు చేయడం నాకు మాటలు మాట్లాడేదానికన్నా అది ఇంకా నాకు సులువు కాబట్టి నేను అదే చేసి పెడతానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను పొలిటికల్గా ఇక్కడ వచ్చిన తర్వాత నేను హ్యాపీగా సాటిస్ఫైడ్ ఉంది ఈ గెలుపు తర్వాత. ఎందుకంటే 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా 4 సార్లు పోటీ చేశాను, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఒకసారి బ్రహ్మాండంగా ఇన్ఛార్జ్గా ఉన్నాను, ఒకసారి రెస్ట్ తీసుకున్నాను. సో 75% స్ట్రైక్ రేట్ ఎవరికైనా బ్రహ్మాండంగా ఉండడానికి నేను హ్యాపీగా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తూ, నా ముఖ్య ఉద్దేశం పాలిటిక్స్లో రావడానికి ప్రజలు విజయ్ కుమార్ మంచోడు అనే ఒకటే ఒక కోరిక. సో అదే నాకు అసలైన కోరిక. సో ఖచ్చితంగా 10 మందిని కలుపుకొని ఆ వంతు అందరినీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒకటి మనము గెలవాలంటే, మనం లీడర్గా నిలబడాలంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అంటే ఒకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే, నేను ఎమ్మెల్యే కావాలంటే అందరూ మెజార్టీ అందరూ మనం కలుపుకొని వెళ్ళాలా, ఓట్లు కూడా వేయాలి. అందుకని మనం ఖచ్చితంగా లీడర్ని బ్యాలెన్స్ చేసుకుంటా, కులాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనే సత్యం మనం అందరం గమనించుకొని ఆ పని ఖచ్చితంగా నేను చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ, బాగా లేట్ అయింది కాబట్టి ఇంకొకసారి, అంటే ఇందాక టోబేకో అంటా ఉన్నారు కాబట్టి అది మర్చిపోయారు, దాని గురించి ఒక 2 మాటలు. ఖచ్చితంగా టోబేకో ఫార్మర్స్ అందరికీ అవసరం ఉంటే మార్కెట్ గవర్నమెంట్ కూడా కొన్ని డబ్బులు ఇచ్చి ప్రతి సరుకు కొంటాననే విషయము నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇందాకనే ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మినిస్టర్ సబ్ కమిటీ వేశారు, వాళ్ళు కూడా ఇదే చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. గవర్నమెంట్ కూడా అవసరం ఉంటే డబ్బులు ఇచ్చి కొని పెడతారని చెప్పారని నాకు తెలిసిన విషయం. దాని తర్వాత ఈ బోర్డుతో కూడా దాని తర్వాత బయర్స్ అంతా కూడా మాట్లాడి టోబేకో ఫార్మర్స్కి ఏమి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తాననే విషయం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా చెబుతూ, ఇంకొక విషయం, ఇంకొకసారి పోయిన ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజారిటీ 30,000 పైన మెజారిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికీ ఆ విషయంలో పూర్తిగా కృతజ్ఞతగా ఉన్నానని ఈ సందర్భం మరొకసారి తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసి మా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కార్యకర్త లేనప్పుడు పార్టీ ఉండదు. దిశాదశ చూపించిన లీడర్లు కానివ్వండి, నాయకులు కానీ చూపించిన విషయం దాన్ని పట్టుకుని గట్టిగా తూచా తప్పకుండా ఆ డైరెక్షన్లో తీసుకెళ్లేది పార్టీ కార్యకర్తలే. మిత్రులారా, ఒకసారి మనం గుర్తించుకోవాలి, అసలు మనం తెలుగుదేశం పార్టీ అంటే ఎలా, ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఎలా వచ్చాము, అవసరం ఏముంది. పూజ్యులు మన గురువు గారు మన తెలుగుదేశం పార్టీ ఆవిష్కారం చేసిన పెద్దలు ఎన్టీ రామారావు గారు సినిమాలో ఉండినారు. సినిమాలో ఉండి ఆయన చక్కటి హ్యాపీ జీవితం ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఆ సినిమా జీవితాలు వదిలి మన మధ్యలో వచ్చి మన కోసం ఇంత పోరాడారు, ఎందుకు ఏం అవసరం ఉందని ఒక్కసారి మనం గుర్తించుకోవాలి. ఆనాడు మిత్రులారా 1982 సంవత్సరం 1947 సంవత్సరం స్వాతంత్రం వచ్చిన తర్వాత 1922 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంగా వస్తా వచ్చింది, ఏరుతా ఉంది. తెలుగుదేశం పార్టీ కేవలం సంక్షేమం కోసమే వస్తుంది. మిగతా పార్టీలన్నీ రాజ్యం చేయడానికి ఏదడానికి వస్తాయి. ప్రజల మీద పడి ప్రజల ఆస్తులు ధ్వంసం చేసి దోచుకోవడానికి వస్తాయి మిగతా పార్టీలు. కేవలం తెలుగుదేశం పార్టీనే ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆలోచన చేస్తుంది. ఆనాడు 1982లో తెలుగు ప్రజల జాతిని, తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని ఆనాడు మన ముఖ్యమంత్రులు
కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వాళ్ళ పదవుల కోసము మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. చంపద పొరవడు తిన్నాడు. అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అది చూసిన మన ఎన్టీ రామారావు గారు తెలుగు జాతికి ఏంటి ఇదా ఇది అవసరమా తెలుగు జాతికి? లేదు. నా తెలుగు బిడ్డలు, నా తెలుగు అన్నదమ్ములు, నా తెలుగు ఆడబిడ్డలకి ఎటువంటి అవమానం అవసరం లేదు. తెలుగు జాతిని నేను కాపాడతాను, నేను నిలబెడతాను అనే విలాసమైన జీవితం సినిమాలో వదిలేసి మీ అందరికీ ఆ రోజు తెలుసు. దివిలో ఉన్న సైక్లోన్ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఏంటంటే ఎన్టీ రామారావు గారు చేసిన త్యాగాలు ఏంటంటే మీకు తెలుసు. అన్నీ వదులుకుని రోడ్డు మీద కూర్చున్నారు ఆయన. రోడ్డు మీద పడుకున్నారు ఆయన. ఎవరి కోసం? తెలుగు జాతి కోసం. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు. మీరందరూ కలిసి గెలిపించి చూపించారు. మాకు ఆత్మగౌరవం కావాలి అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్టీ రామారావు గారితో వెంబడి ఉండి తెలుగుదేశం పార్టీని గెలిపించి మన రాజ్యం మనకి కావాలని చేసి చూపించారు. ముందుగా మాట్లాడిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నుంచి క్షుణ్ణంగా పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా జరిగిన విషయాలన్నీ కూడా కూలంకషంగా మాట్లాడారు. ముఖ్యంగా శ్రీనివాసరావు ఎస్టీసీఎల్ అధ్యక్షుడు, అట్లనే అంకారం చాలా సుదీర్ఘంగా ఈ పార్టీ గురించి, మన పార్టీ కార్యక్రమాల గురించి, తెలుగుదేశం పార్టీ చేసింది సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు అన్నింటి గురించి కూడా వారు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంలో ఇంకా మేము మాట్లాడడం లేదు. కానీ ఒకటి, మనం చరిత్ర తెలుసుకోవాలి. గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఏ పరిస్థితుల్లో ఏ నాయకుడు ఎలా వ్యవహరించారో తెలుసుకోవాలి. ఇది స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయితే 43 సంవత్సరాల పాటు, అంటే 82 నుంచి ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కంటే మనం గుర్తుంచుకోవాల్సిన పరిస్థితులు మనం ఒకసారి తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు నేను ఎందుకు చెబుతానంటే అప్పటికే మేము రాజకీయాల్లో ఉన్నాం. 1978లో జనతా పార్టీగా నేను పోటీ చేసి ఓడిపోయినా, 82లో సమితి అధ్యక్షుడిగా ఉన్నా. సమితి అధ్యక్షుడిగా ఉంటూ ఎన్టీ రామారావు రేపు పార్టీ పెడతాను అనౌన్స్ చేసే ముందు రోజున దాదాపు గంట సేపు వారితో చర్చించే అవకాశం, అదృష్టం నాకు కలిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కారణం ఆయన ఒకటే చెప్పాడు, 67 నిండిపోయినాయి, తెలుగు ప్రజల అభిమానం చూడకున్నా వారు ఎంతో నాకు మేలు చేశారు, ఆదరించారు, అభిమానించారు. కాబట్టి నేను శేష జీవితాన్ని వారికి అంకితం చేయదలుచుకున్నాను, వారికి సేవ చేయదలుచుకున్నాను, ప్రజాసేవకు ముందుకు వస్తున్నానని చెప్పాడు. అలాంటి వ్యక్తి, ఆయనకి సిద్ధాంతాలు రాజకీయాల్లో అంతకుముందు ఎప్పుడు ఏమి ఇంట్రెస్ట్